హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ జనరేటివ్ ఏఐ జర్నీ. ఇది మన ప్లేలిస్ట్లో ఫస్ట్ లెర్నింగ్ వీడియో. సో ఈ సిరీస్లో మనం జీరో నుండి స్టార్ట్ అయ్యి స్టెప్ బై స్టెప్ ఇండస్ట్రీ రెడీ జర్నీ ఇంజనీరింగ్ లెవెల్ వరకు వెళ్తామని చెప్పి మనం ఆ రోడ్ మ్యాప్ అంతా లాస్ట్ వీడియోలో చూసాం. అండ్ ఈ సెషన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ టాపిక్ మనం స్టార్ట్ చేద్దాం. అసలు ఏఐ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్ ఏంటి, డీప్ లెర్నింగ్ అండ్ జనరేటివ్ ఏఐ ఏంటి? చాలామంది ఈ టర్మ్స్ అనేది డైలీ వింటారు, కానీ దీని యొక్క యాక్చువల్ డిఫరెన్స్ అనేది తెలీదు. ఈ వీడియో అయ్యాక మీకు కంప్లీట్ క్లారిటీ అనేది ఉంటుంది. కమింగ్ టు ద ఫస్ట్ సెక్షన్, అంటే ఫస్ట్ బిగ్ పిక్చర్ అనేది మనం చూద్దాం. ద ఫస్ట్ సెక్షన్ ఈజ్ ద ఫస్ట్ బిగ్ పిక్చర్ ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. షార్ట్గా మనం ఏఐ అని చెప్తాం. ఏఐ అనేది బిగ్గెస్ట్ ఫీల్డ్. ఏఐ అనే దాన్ని మనం డెఫినేషన్ ఏంటంటే ఏఐ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ మెషిన్స్ టు మిమిక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. సింపుల్గా చెప్పాలంటే మెషిన్స్ని హ్యూమన్ లాగా థింక్ చేయడం, డెసిషన్స్ తీసుకోవడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమనుకుంటామంటే ఈ ఏఐ అనేది కొత్తగా వచ్చిన టర్మ్ ఏమో అని. కాదు, మనం చాలా అంటే ముందు ఇయర్స్ నుంచి కూడా మనం ఏఐ అనేది వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్ అండ్ యూట్యూబ్ రికమెండేషన్స్ కానీ, అలెక్సా వాయిస్ కానీ, ఈ ఫేస్ అన్లాక్ కానీ. ఇవన్నీ కూడా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్, మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే మనం షార్ట్గా ఎంఎల్ అని కూడా అంటాం. మిషన్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ మెథడ్ వేర్ మెషిన్స్ లెర్న్ ప్యాటర్న్స్ ఫ్రమ్ డేటా వితౌట్ బీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ ప్రోగ్రామ్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అనమాట. మనం ఇది కొంచెం లెందీగా ఉండాను, కానీ చాలా ఈజీ. ఏంటంటే మిషన్స్ ఏంటంటే లెర్న్ ప్యాటర్న్స్ అంటే మనం వాటిని ఏం చేస్తామంటే మనం ఓల్డ్ సాఫ్ట్వేర్లో ఏం చేసేవాళ్ళు అంటే మనం రూల్స్ మాన్యువల్గా రాస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అవుతే మనం ఇది చేయాలి అని. బట్ ఈ మెషిన్ లెర్నింగ్లో ఏంటంటే మనం డేటా ప్యాటర్న్స్ని మనం ఇచ్చిన డేటా నుంచి లెర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1000 స్పామ్ మెయిల్స్ని చూపిస్తాం అండ్ ఆల్సో 1000 నార్మల్ మెయిల్స్ని కూడా చూపిస్తాం. ఇప్పుడు మిషన్ ఏం చేస్తుంది అంటే ప్యాటర్న్స్ని లెర్న్ చేసుకుంటుంది. మన ఫ్యూచర్లో ఏ న్యూ ఈమెయిల్ వచ్చినా కూడా అది స్పామా కాదా అని చెప్పేసి ప్రెడిక్ట్ చేస్తుంది. దీన్నే మనం మెషిన్ లెర్నింగ్ అంటామన్నమాట. అసలు ఈ మెషిన్ లెర్నింగ్కి మెయిన్ ఫ్యూయల్ అంటే ఇప్పుడు మెషిన్ రన్ అవ్వాలంటే ఫ్యూయల్ అంటాం కదా. ఈ మెషిన్ లెర్నింగ్కి ఫ్యూయల్ ఏంటంటే డేటా. మనం ఎంత బెటర్ డేటా ఇస్తే అంత బెటర్ లెర్నింగ్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ సెషన్, వాట్ ఈజ్ డీప్ లెర్నింగ్. నౌ మెషిన్ లెర్నింగ్లో ఇంకో అడ్వాన్స్డ్ ఏరియా ఉంటుంది. దాన్నే ఏంటంటే మనం డీప్ లెర్నింగ్ అంటాం. ఈ డీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ దట్ యూజెస్ న్యూరల్ నెట్వర్క్స్ విత్ మెనీ లేయర్స్ టు లెర్న్ కాంప్లెక్స్ ప్యాటర్న్స్. అంటే మనం సింపుల్గా చెప్పాలి అంటే హ్యూమన్ బ్రెయిన్ని ఇన్స్పైర్ చేసి క్రియేట్ చేసిన సిస్టమ్స్ని న్యూరల్ నెట్వర్క్స్ అంటారు. మన హ్యూమన్లో కూడా న్యూరన్స్ అనేవి ఉంటాయి కదా. ఆ న్యూరన్స్ని ఎలా వర్క్ చేస్తుందో హ్యూమన్ బ్రెయిన్ అనేది, అలాగే సేమ్ ఒక న్యూరల్ నెట్వర్క్ని డీప్ లెర్నింగ్ అంటామన్నమాట. డీప్ లెర్నింగ్ ఏం యూస్ చేస్తుంది అంటే మల్టిపుల్ న్యూరల్ నెట్వర్క్ లేయర్స్ని యూస్ చేస్తుంది అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా అండ్ పవర్ఫుల్ జీపీయూస్. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ఇన్డెప్త్గా వీటన్నిటిని కూడా నెక్స్ట్ మనం తెలుసుకోవచ్చు. ప్రజెంట్ అయితే డీప్ లెర్నింగ్ అనేది ఒక సబ్సెట్, మెషిన్ లెర్నింగ్లో ఒక సబ్సెట్ అండ్ ఇట్ యూజెస్ ద న్యూరల్ నెట్వర్క్స్ అని చెప్పేసి నేర్చుకుందాం. బికాస్ ఆఫ్ డీప్ లెర్నింగ్ అండ్ బికాస్ ఆఫ్ డీప్ లెర్నింగ్ ఏఐ ఏం చేస్తుంది అంటే ఇమేజ్ని అండర్స్టాండ్ చేయగలుగుతుంది, వాయిస్ని రికాగ్నైజ్ చేయగలుగుతుంది అండ్ లాంగ్వేజ్ని ప్రాసెస్ చేయగలుగుతుంది. ఎందుకంటే హ్యూమన్ లాగా బ్రెయిన్లో ఇది వర్క్ చేస్తుంది కాబట్టి ఇట్ విల్ అండర్స్టాండ్ ద ఇమేజ్ అండ్ రికాగ్నైజ్ ద వాయిస్ అండ్ ప్రాసెస్ ద లాంగ్వేజ్. అండ్ సింపుల్ ఎనాలజీ మనం చెప్పాలంటే ఏఐ అనేది ఒక బిగ్గెస్ట్ ఫీల్డ్.
ఎంఎల్ అనేది ఏఐలో ఒక పార్ట్ అండ్ డీప్ లెర్నింగ్ అనేది మిషన్ లెర్నింగ్లో ఒక సబ్సెట్, అంటే ఒక పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ అనేది మనం హాస్పిటల్ అనుకుంటే, ఎంఎల్ అనేది ఒక డాక్టర్ అండ్ డీప్ లెర్నింగ్ ఏంటంటే ఆ డాక్టర్లో అంటే స్పెషలిస్ట్ అనమాట. సో this is the simple analogy. And coming to the next section, generative AI. So this is the most trending topic. So generative AI అంటే ఏంటంటే it is a type of AI, ఒక AI type but that can create new content such as text, images, audio, video and code. సో ఇదేంటంటే మనని ట్రెడిషనల్ ఏఐ ఏం చేస్తుంది అంటే మోస్ట్లీ అది క్లాసిఫై చేస్తుంది, అంటే ఇచ్చిన డేటాని డివైడ్ చేయడం, నెక్స్ట్ ఏమవుతుందో ప్రెడిక్ట్ చేయడం, లేదా మనం ఏమన్నా యూట్యూబ్లో వీడియోస్ ఒకటి చూస్తే దానికి తగ్గ వీడియోస్ రికమెండ్ చేస్తుంది. కానీ జనరేటివ్ ఏఐ ఏంటంటే ఇట్ విల్ క్రియేట్, అంటే కొత్త డేటాని క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం చాట్ జీపీటీ టెక్స్ట్ జనరేట్ చేస్తుంది, ఇంకా ఇప్పుడు ఇమేజెస్ అండ్ ఇవన్నీ కూడా ఏం చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. అండ్ మనం కోడ్ జనరేట్ చేస్తుంది, సూనో అన్న యాప్ మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఎలా వర్క్ అవుతుందంటే ప్రెడిక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలో మనం నెక్స్ట్ వర్డ్ ప్రెడిక్ట్ చేస్తూ ఉంటే కంప్లీట్ సెంటెన్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీలో మనం ఐ లవ్ లెర్నింగ్ అని కొడితే సో ఏఐ ఏం చేస్తుంది అంటే డిఫరెంట్ వర్డ్స్ని ప్రెడిక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ జనరేటివ్ ఏఐ. సో టుడే కంపెనీస్ అనేవి చాలా కంపెనీస్ అనేవి జెన్ఏఐని డిఫరెంట్ పర్పసెస్కి యూజ్ చేస్తున్నారు, యూజ్ కేసెస్కి. సో కస్టమర్ సపోర్ట్కి ఆర్ సాఫ్ట్వేర్ కోడింగ్ అసిస్టెంట్స్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఏఐ టీచర్స్ అని, డాక్యుమెంట్ అనాలిసిస్కి, హెల్త్ కేర్కి, ఎడ్యుకేషన్కి, ఇవన్నీ కూడా మనం జెన్ఏఐ అనేది యూజ్ కేసెస్లో ఇవన్నీ కూడా కంపెనీస్ వాటి యూజ్ కేసెస్కి జెన్ఏఐ అని యూజ్ చేస్తుంది. బికాస్ ఇట్ విల్ క్రియేట్ న్యూ కంటెంట్ బేస్డ్ ఆన్ ద డేటా. అందుకే ఏఐ ఇంజనీర్స్ డిమాండ్ అనేది మనకి చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది అనమాట. సో ఫైనల్గా మనం ఒకసారి రివైజ్ చేద్దాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ మెషిన్స్ బిహేవింగ్ ఇంటెలిజెంట్లీ. సో దట్ ఈజ్ ఏఐ. సో ఏఐ అనేది ఒక బిగ్గెస్ట్ ఫీల్డ్ అనమాట. సో అందులో పార్ట్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్ ఏం చేస్తుంది, మెషిన్ లెర్నింగ్స్ లెర్న్స్ ఫ్రమ్ ద డేటా నుంచి లెర్న్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ డీప్ లెర్నింగ్, అంటే డీప్ లెర్నింగ్ ఈజ్ ఆల్సో ఏ సబ్సెట్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్లో ఒక పార్ట్. అండ్ అదేం చేస్తుంది అంటే అడ్వాన్స్డ్ న్యూరల్ నెట్వర్క్స్ లెర్నింగ్ కాంప్లెక్స్ ప్యాటర్న్స్. సో కాంప్లెక్స్ ప్యాటర్న్స్ అనేది అది లెర్న్ చేసుకొని హ్యూమన్ న్యూరల్ నెట్వర్క్స్, అంటే హ్యూమన్ న్యూరన్స్ ఎలా పనిచేస్తాయో అలాగా అది న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జెన్ఏఐ ఏంటంటే న్యూ కంటెంట్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ జెన్ఏఐ కూడా ఏంటి, డీప్ లెర్నింగ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తుంది. సో ఒక హ్యూమన్ బ్రెయిన్లో యూజ్ చేసి డీప్ లెర్నింగ్లో ఒక పార్ట్ జెన్ఏఐ అనమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ లెర్నింగ్ వీడియో ఆఫ్ జనరేటివ్ ఏఐ ప్లేలిస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం న్యూరల్ నెట్వర్క్స్ యాక్చువల్లీ ఎలా వర్క్ అవుతాయో వెరీ సింపుల్గా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం న్యూరల్ నెట్వర్క్స్ యాక్చువల్లీ ఎలా వర్క్ అవుతాయో వెరీ సింపుల్గా అర్థం చేసుకుందాం. దట్ ఈస్ వేర్ అవర్ రియల్ ఏఐ జర్నీ ట్రూలీ స్టార్ట్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.